హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మీరు ఆప్షన్ ట్రేడర్ అయి ఉంటే కనుక మీరు ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఫేస్ చేసి ఉంటారు. మీరు మీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ముందు రోజు డ్రా చేసుకొని ఉంటారు నెక్స్ట్ డే కోసం ఫ్రమ్ పాస్ట్ డైలీ అండ్ వీక్లీ అనాలిసిస్. బట్ కొన్నిసార్లు మార్కెట్ అబ్నార్మల్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయినప్పుడు ఇలా మనం డైరెక్ట్గా ఒక కంక్లూజన్కి రావడం అండ్ డైనమిక్గా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉండడం అన్నది కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకి ఒక డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నీడ్ విత్ రెస్పెక్ట్ టు డేటా అన్నది నీడెడ్గా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి దానిలో మనకి అవైలబుల్గా ఉన్న ఒక ఇండికేటర్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ దీని ఆప్షన్స్ కోసం ఎలా యూజ్ చేయాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. సో దీనికోసం నేను ధన్ వెబ్లోకి లాగిన్ అవుతున్నాను. అండ్ ధన్ వెబ్లో నేను లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ట్రేడ్ చేద్దామన్న ఇన్స్ట్రుమెంట్ సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ ఏదైతే మనం చూస్ చేస్తామో ఆ ఇండెక్స్కి సంబంధించిన చార్ట్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఆప్షన్ చైన్లో మనకి అప్రాక్సిమేట్గా ఇవాళ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో చూసుకొని ఆ యొక్క ఎట్ ద మనీని మనం ఇక్కడ కన్సిడర్ చేద్దాం. సో మార్కెట్ మనకి ఇక్కడ 83,435 దగ్గర ఓపెన్ అవ్వడాన్ని ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. అండ్ 83,400 కాల్ అండ్ పుట్ ఆప్షన్ అన్నది మన అనాలిసిస్ కోసం కన్సిడర్ చేయబోతున్నాము. అండ్ నేను దాన్ని ఇక్కడ వాచ్ లిస్ట్లో యాడ్ చేశాను. అండ్ ఇక్కడ మనం స్క్రీన్ స్ప్లిట్ చేసి 83,400 కాల్ అండ్ 83,400 యొక్క పుట్ని ఇక్కడ మనం చూడబోతున్నాం. సో ఇక్కడ సెన్సెక్స్ యొక్క 83,400 పుట్ ఆప్షన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో దీనికోసం మనం యూజ్ చేయబోతున్న టూల్ యాంకర్డ్ వివ్యాప్. సో మనకి తెలుసు వివ్యాప్ అంటే ఒక మెయిన్ ప్రైస్ని తీసుకొని వాల్యూమ్ అండ్ ప్రైసెస్ నుంచి మనం ఇవాల్యుయేట్ చేసిన ఒక మెయిన్ ప్రైస్గా మనం వివ్యాప్ని కన్సిడర్ చేస్తాము. అండ్ ఈ వివ్యాప్ ఏదైతే ఉంటుందో దీని రిఫరెన్స్ పాయింట్ని మనం ఏదో ఒక పర్టికులర్ డేట్కి అండ్ ఇవాళ మనం ఇంట్రాడే కనుక ట్రేడ్ చేస్తుంటే ఫస్ట్ క్యాండిల్కి మనం ఈ వివ్యాప్ని యాంకర్ చేయడం ద్వారా మనం ఒక స్టాండర్డ్ డీవియేషన్స్తో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దాన్ని ఇప్పుడు ఎలా అబ్జర్వ్ చేయాలో మనం ఆన్ స్క్రీన్ చూద్దాం. అండ్ ఇక్కడ నేను యాంకర్డ్ వివ్యాప్ విత్ బ్యాండ్స్ అన్న ఆప్షన్ని నేను ఇండికేటర్ వాచ్ లిస్ట్లో యాడ్ చేస్తున్నాను. అండ్ దీన్ని నేను ఆన్ స్క్రీన్ యాడ్ చేస్తాను. అండ్ మనం ఏదైతే జనరల్గా వివ్యాప్ని అబ్జర్వ్ చేస్తామో ఆ వివ్యాప్ని మనం గమనించినప్పుడు ఇక్కడ మనకి స్కై బ్లూ లైన్ ఏదైతే కనిపిస్తుందో మిడిల్ లైన్, ఆ లైన్ని మనం వివ్యాప్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ దీని నుంచి ఇవాల్యుయేట్ అయిన అప్పర్ బౌండ్ అండ్ లోయర్ బౌండ్స్తో మనకి ఇక్కడ ఆన్ స్క్రీన్ ఏదైతే కనిపిస్తుందో ఈ బ్యాండ్స్ని మనం వివ్యాప్ బ్యాండ్స్ అని కన్సిడర్ చేస్తాము. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రైస్ యొక్క ఫస్ట్ క్యాండిల్కి ఇది రిఫరెన్స్గా అటాచ్ అయి ఉండడాన్ని చూస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనం యాంకర్డ్ వివ్యాప్గా దీన్ని ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ యాంకర్డ్ వివ్యాప్ని మనం గమనించినప్పుడు క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ కంటిన్యూస్గా డౌన్వర్డ్ అండ్ వివ్యాప్ కూడా మనం డౌన్వర్డ్ స్లోప్లో ఉన్న సిచ్యువేషన్ని చూస్తున్నాము. అండ్ యాంకర్డ్ వివ్యాప్కి సంబంధించి ఇక్కడ మనం రెండు ఆప్షన్స్ని కంపేర్ చేసి చూస్తున్నప్పుడు మనకి ఇక్కడ మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్గా ఇవి యాక్ట్ చేయడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఎప్పుడైతే టాప్ ఆర్ బాటమ్ లైన్స్ని టచ్ చేస్తున్నాయో అప్పుడు అక్కడ నుంచి ఇమీడియట్ ఒక రియాక్షన్ అనేది మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. అండ్ మీరు కనుక స్కాల్పింగ్ చేసే ట్రేడర్స్ అయి ఉంటే కనుక ఎప్పుడైతే ఈ ప్రైస్ యొక్క లోయర్ బ్యాండ్స్ అనేవి టచ్ అవుతున్నాయో అప్పుడు మనం ఎంట్రీ తీసుకొని మనం ఆ ట్రేడ్లో ఎంటర్ అయ్యి ఇమీడియట్గా ఒక 30 పాయింట్స్ టార్గెట్ అండ్ 30 పాయింట్స్ స్టాప్ లాస్తో ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అదే మీరు కనుక ఇంట్రాడేలో ఒక పొజిషన్ని హోల్డ్ చేసి ట్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ సెట్టింగ్స్లో కనిపిస్తున్న UB1, LB1 ఏదైతే మనకి అప్పర్ అండ్ లోయర్ బ్యాండ్ ఆఫ్ వివ్యాప్ ఫస్ట్ ఉంటాయో వాటిని మనం ఆఫ్ చేసుకోవడం ద్వారా మన ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అప్పర్ బ్యాండ్ అండ్ లోయర్ బ్యాండ్ని మనం ఎప్పుడైతే ఆఫ్ చేస్తున్నామో అప్పుడు మనకి ఒక క్లియర్ డైరెక్షన్ అనేది ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ మీరు కనుక ఇంట్రాడే ట్రేడర్ అయ్యి ఉంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న మినిమల్ స్టాప్ లాస్ అండ్ మినిమం టార్గెట్ పాయింట్స్తో ఎంటర్ అండ్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ అదే మీరు కనుక ఇంట్రాడేలో మీరు ట్రేడ్ చేద్దాము అనుకుంటే కనుక ఇక్కడ మీరు ఈ అప్పర్ బ్యాండ్ అండ్ లోయర్ బ్యాండ్ని ఎప్పుడైతే ఆఫ్ చేశారో ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ నుంచి కంపారిటివ్ అనాలిసిస్ చేస్తూ దీంట్లో మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత గమనించినప్పుడు మార్కెట్ లోయర్ బాటమ్స్ వైపు కాల్లో రావడాన్ని ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనకి పుట్ ఆప్షన్లో అది అప్పర్ బౌండ్స్ వైపు మూవ్ అవుతున్న సిచ్యువేషన్ చూసాం. అండ్ అప్పర్ బౌండ్స్ వైపు ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు మనం దాని కౌంటర్ డైరెక్షన్లో కాల్ని ప్లాన్ చేసుకున్న మనం ఇక్కడ నుంచి కొంత డీసెంట్ రిస్క్ రివార్డ్ చూసే అవకాశం ఉంటుంది. అండ్ అక్కడ మీరు కనుక చూసినట్లయితే 320 నుంచి 420 వరకు వెళ్ళడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ అదే మనం సేమ్ టైమ్ రీట్రేస్మెంట్ ఎక్కడైతే జరుగుతుందో ఇక్కడ మనం రీట్రేస్మెంట్లో ఇక్కడ బాటంలో ప్లాన్ చేసుకున్నప్పుడు
మనకి కౌంటర్ డైరెక్షన్లో రెసిస్టెన్స్ ఇక్కడ దిగడాన్ని చూస్తున్నాం. అండ్ ఇక్కడేమో ఇది సపోర్ట్ దగ్గర ఉంది, అండ్ ఇక్కడ మనకి అప్పర్ రెసిస్టెన్స్ బ్యాండ్ దగ్గర ఉంది. సో ఇలా మనం ఒక ఇన్ఫరెన్స్ని మనం ఇక్కడ గమనించినప్పుడు మనకి పాసిబుల్ ఛాన్స్ ఆఫ్ రివర్సల్ అన్నది అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ట్రేడ్ అనేది ఇక్కడ నుంచి కొంచెం ఇంప్రూవ్ అవడాన్ని మనం గమనించవచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి అప్పర్ బ్యాండ్స్ నుంచి బ్రేక్ చేసుకుంటూ లోయర్ బ్యాండ్ కూడా బ్రేక్ అవుతూ మనకి కిందకి వస్తుందో అలాంటి సందర్భాల్లో మనం ఆ ట్రేడ్ అనేది కొంత కాన్ఫిడెంట్గా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 1210 యొక్క క్యాండిల్ని గమనించినప్పుడు ఇక్కడ మనకి బాటమ్ నుంచి వెళ్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం సో ఇక్కడ నుంచి మనకి ప్రైస్ అన్నది వివాప్ ప్రైస్ దాటి మనకి ఇక్కడ ట్రేడ్ అవుతుందో చూస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనకి టార్గెట్ 1 ఏదైతే అప్పర్ బ్యాండ్ ఉంటుందో అది మనకి డైనమిక్ టార్గెట్గా, అండ్ అప్పర్ బ్యాండ్ 2 ఏదైతే ఉందో దాన్ని డైనమిక్ టార్గెట్ 2గా మనం సెట్ చేసుకుంటాము. అండ్ అదే మనం ఆప్షన్ సెల్లింగ్ కనుక చేస్తున్నట్లయితే ఎప్పుడైతే రెసిస్టెన్స్ నుంచి వివాప్దికి కిందకు వస్తుందో ఇలాంటి సందర్భాల్లో మనం సెల్లింగ్ చేసుకొని మనకి లోయర్ బ్యాండ్స్ 2 ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం లోయర్ బ్యాండ్ 1ని డైనమిక్ టార్గెట్ 1 అండ్ లోయర్ బ్యాండ్ 2ని మనం డైనమిక్ టార్గెట్ 2గా సెట్ చేసుకొని మనం ఇంప్రూవైజ్డ్గా ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఇలా మీరు ఇంట్రాడేలో స్కాల్పింగ్ కోసం చూస్తున్న, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం చూస్తున్న వివాప్ బ్యాండ్స్ నుంచి వస్తున్న ఈ డీవియేషన్ లైన్స్ అన్నవి మీకు మార్కెట్ యొక్క డైరెక్షన్కి సంబంధించిన హింట్ ఇస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం మన ప్రాబబిలిటీ ఆఫ్ ట్రేడ్ని పెంచుకునే అవకాశం కూడా ఈ పర్టికులర్ అనాలిసిస్ అండ్ ఈ పర్టికులర్ యాంకర్డ్ వివాప్ నుంచి ఉంటుంది అన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం యాంకర్డ్ వివాప్కి సంబంధించిన ఈ స్ట్రాటజీని సమరైజ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ప్రైసెస్ ఏవైతే ఇవాల్యుయేట్ అయ్యి వస్తున్నాయో అప్పర్ బ్యాండ్స్ అండ్ లోయర్ బ్యాండ్స్ వాటిని మనం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అండ్ స్కాల్పింగ్ కోసం యూజ్ చేస్తున్నాము. అండ్ అప్పర్ బ్యాండ్స్ అండ్ లోయర్ బ్యాండ్స్ని మనం డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్గా కన్సిడర్ చేసి వివాప్ ప్రైస్ నుంచి ఎబోవ్ వెళ్తున్నప్పుడు టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2గా ఎబోవ్ ప్రైసెస్ని అండ్ మీరు కనుక సెల్లింగ్ చేస్తున్నట్లయితే డైనమిక్ టార్గెట్ 1 అండ్ డైనమిక్ టార్గెట్ 2గా మనం ఇక్కడ టార్గెట్స్ని ప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్రెడీ మీరు ఏదన్నా ఇంట్రాడే స్ట్రాటజీని యూజ్ చేస్తున్నప్పుడు మీకు డైరెక్షన్కి సంబంధించి ఒక ప్రాబబిలిటీని డిసైడ్ చేయడంలో ఇలాంటి యాంకర్డ్ వివాప్ అన్న స్ట్రాటజీ అన్నది మనకి డెఫినెట్గా కొంత ఎడ్జ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బికాస్ మనకి ఇక్కడ ప్రైసెస్ అనేవి రియల్ టైంలో ఇవాల్యుయేట్ అవుతూ ఉండడం అన్నది ఇక్కడ ఈ పర్టికులర్ స్ట్రాటజీ యొక్క అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ వివాప్కి సంబంధించి మీరు మీ ట్రేడింగ్ స్ట్రాటజీని ఎలా డిసైడ్ చేస్తారో కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. అండ్ ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.